విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారండి. అది 4150 కోట్లతో 38.40 కిలోమీటర్ల మేర నిర్మాణం అంట. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ సోమవారం టెండర్లు పిలిచింది. తొలి దశలో 4.33 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ 4 లైన్లు పై వంతెనతో సహా మొత్తం 38.40 కిలోమీటర్లతో 2 కారిడార్ల పనులను చేపడుతున్నారండి. దీనికి 4150 కోట్ల వ్యయం కానున్నది. చూడండి, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు టెండర్లు అండి. విజయవాడ ప్రజలకు ఇది ఒక శుభవార్త. ఎందుకంటే ఎన్నో ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మెట్రో రైలు లేకపోవడం కూడా ప్రజలను చాలా బాధ పెట్టే విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మెట్రోను విజయవాడ, విశాఖపట్నాల్లో త్వరితగతిన పూర్తి చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమండి. అందుకని విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా టెండర్లు పిలిచారు. ఇది స్టార్ట్ అయ్యేది కూడా తెలుస్తుందండి. ఇది ఈ సమస్యలకు ఈ ప్రాజెక్టు చేస్తారు. ఇది అయినాక మళ్ళా నెక్స్ట్ విశాఖలో తొలి దశలో 46.23 కిలోమీటర్ల 3 కారిడార్ల పనులకు కూడా ఈ నెల 25న టెండర్లు పిలుస్తారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలుకు మంచి రోజులు వచ్చినాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.